అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన హామీల అమలుపై సీఎం రేవంత్ రెడ్డి చర్చకు రావాలని సవాల్ చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హామీలు అమలు చేయలేక ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లైన సందర్భాన్ని ప్రజావంచన దినోత్సవంగా నిర్వహించింది బీజేపీ. ఇక హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర మహాధర్నా చేపట్టింది. ఈ మహాధర్నాలోనే సీఎంకు సవాల్ చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. గ్రామాల్లో తిరిగి పోలీసులను పెట్టుకొని సభలు పెట్టుకోవడం కాదు, ఈ రోజు ఇచ్చినటువంటి హామీల మీద చర్చకు సిద్ధంగా ఉన్నాడా రేవంత్ రెడ్డి అడుగుతా ఉన్నాను. ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ చేస్తా ఉన్నాను. మీరు 2 సంవత్సరాలలో మీరు ఇచ్చినటువంటి గ్యారెంటీలు అమలు చేస్తే ఈ ఇందిరా పార్కులో చర్చకు వస్తావా, మీ ప్రజాబడిలో చర్చకు రావాలా, లేకపోతే ప్రెస్ క్లబ్ లో చర్చకు రావాలా? రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉండాలి, ముందుకు రావాలని కోరుతా ఉన్నాను. పార్టీ తరఫున మా పార్టీ కార్యకర్త ఎవరైనా సరే చర్చకు మేము సిద్ధంగా ఉన్నాము. రైతులకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేశావా? అనేక రకాల పంటల మీద 500 బోనస్ ఇస్తా ఉన్నావు. ఒక సన్న బియ్యం తప్ప ఏ దాని మీద కూడా బోనస్ ఇవ్వడం లేదు. ఇక తెలంగాణ డ్రగ్స్ అవినీతి అంశాల్లో రైజింగ్ అవుతోందని ఎద్దేవా చేశారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. ఇది రైజింగ్ తెలంగాణ కాదు, సింకింగ్ తెలంగాణ అని ఆయన ఎద్దేవా చేశారు. అందుకని ఇవాళ ఈ గన్ కల్చర్, ఆన్లైన్ గేమ్ కల్చర్, లేదా ఇవాళ మాఫియా కల్చర్, ఇవాళ ల్యాండ్ మాఫియా కల్చర్, ఇవాళ ఈ రకంగా మరి తెలంగాణ ఈ రకంగా కూరుకుపోతా ఉంటే ఇది రైజింగ్ తెలంగాణ కాదు, ఇది సింకింగ్ తెలంగాణగా ఇవాళ మొత్తం తెలంగాణని ఇవాళ ఈ యొక్క రంగాల్లో ఆరి తేలినట్టుగా ఇవాళ దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ రాష్ట్రంలో అవినీతి కానివ్వండి, లేదా ఇవాళ డ్రగ్ కల్చర్ కానివ్వండి, ఈ రకంగా పెరిగిపోతున్న దానికి రేవంత్ రెడ్డి గారు మీరు తీసుకున్న చర్యలు ఏమిటి? ఇవాళ ఈ 2 సంవత్సరాల్లో ఏ రకంగా భూ మాఫియా పడగలెత్తుతా ఉన్నదో ఇవాళ కల్లారా చూస్తున్నాం. ఇవాళ అందుకని ఇవాళ ఈ గన్ కల్చర్ ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. దొరుకుతాయి కాబట్టి లంక బిందెల కోసమే నువ్వు ఈ ప్రయత్నం చేస్తున్నావని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఎక్కడ పడితే అక్కడ మొన్నటికి మొన్న ఎస్పీల సెంట్రల్ యూనివర్సిటీ భూములు కాజేయడానికి ప్రయత్నం చేస్తే మా బీజేవైఎం సోదరులు లాఠీలకు భయపడకుండా ఉద్యమం చేస్తే ఆ ఉద్యమానికి నేను మద్దతు పలికినానని నన్ను అన్ని పోలీస్ స్టేషన్లు తిప్పుకుంటూ రోజంతా కూడా నన్ను పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పారు తప్ప, మీరు మరి నన్ను కూడా హౌస్ అరెస్ట్ చేసారు తప్ప, మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎస్యూ భూములు కాజే ప్రయత్నం మాత్రమే చేశారు. ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం ఇంటర్వ్యూన్ అయిందో అప్పుడు మీరు వెనకడుగు వేయాల్సి వచ్చింది. ఈ రోజు కూడా నేను అడుగుతా ఉన్నాను, ఈ రోజు హిల్ట్ భూములు ముట్టుకోవాలంటే ఖచ్చితంగా కేంద్ర ఎన్విరాన్మెంటల్ పర్మిషన్ మీకు ఉన్నదా? కేంద్ర ఎన్విరాన్మెంటల్ పర్మిషన్ లేకుంటే హిల్ట్ భూములు ముట్టుకునే అవకాశమే లేదు. తప్పకుండా మేము కేంద్ర ఎన్విరాన్మెంటల్ మంత్రి వారిని కలిసి వారి మీద ఖచ్చితంగా కంప్లైంట్ చేస్తామని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. నేను అదే మాదిరిగా ఈరోజు గౌరవ అధ్యక్షులు రామచంద్రరావు గారిని కోరుతా ఉన్నాను. ఈ ఉద్యమం ఇక్కడ మొదలైన ఉద్యమం అన్ని జిల్లాల్లో ఈ ఉద్యమాన్ని ఉధృతం చేద్దాం, అన్ని జిల్లాలు తిరుగుదాం, ఖచ్చితంగా మీ వెంట మేముంటాం, మీ వెంట నడుస్తాం, మీకు అండగా నిలబడతామని తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు ఒకవేళ నిజంగా పార్టీ కార్యకర్తగా పార్టీ ఇచ్చిన ఆదేశాలను ఖచ్చితంగా నేను అమలు పరుస్తూ మీరు ఒకవేళ ఆదేశిస్తే, పార్టీ ఆదేశిస్తే నేను హిల్ట్ విషయంలో ఖచ్చితంగా రుజువు చేయడమే కాదు, నేను ఒకవేళ రుజువు చేయకుంటే రాజకీయ సన్యాసం చేస్తా, ఎమ్మెల్యేకు రాజీనామా చేస్తానని కూడా తెలియజేస్తాను. అంతేకాదు దీనికోసం ఖచ్చితంగా ముందుండి పోరాటం చేయడమే కాదు, నేను ఈరోజు పార్టీ ఆదేశిస్తే అమరణ దీక్ష కూడా నేను వెనుకాడనని కూడా నేను సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, అనేకమైనటువంటి కుంభకర్ణులు కూరుకుపోయినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు ఒక చెడ్డి గ్యాంగ్ని మొదలు పెట్టుకున్నాడు. ఈరోజు చెడ్డి గ్యాంగ్ లెక్క వాళ్ళ మనుషులు ఎక్కడ భూమి ఉంటే ఆ భూమి దగ్గర వాళ్తా ఉన్నారు. ఈరోజు హిట్ పాలసీ వెనుక ఉన్నటువంటి ఆ చెడ్డి గ్యాంగే ఉన్నది. ఆ చెడ్డి గ్యాంగ్ని ఎంకరేజ్ చేస్తున్న రేవంత్ రెడ్డి, నువ్వు ఇలా రేవంత్ రెడ్డి కాదు రాబంద్ రెడ్డిగా మారినావు. రాబందుడు లెక్క ఈ రాష్ట్రాన్ని దోచుకోవడానికి మాత్రమే పనిచేస్తా ఉన్నావు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారత్ మాతాకి కొంచెం కోల్డ్ అయింది కాబట్టి కొంచెం మాట్లాడలేకపోయినా థ్యాంక్ యూ. అన్నగారికి ధన్యవాదాలు. చివరిగా మన రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు రామచంద్రరావు గారు మాట్లాడే ముందు ఒక
మన నాగేశ్వరరావు గారు ఒక మంచి పాటను వినిపించాలని కోరుతున్నాం. హలో హలో భారత్ మాతా కీ మరిన్ని అప్డేట్స్ సంబంధించిన